దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. దేవుని కృప, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా దేశ నాయకులు, మా దేశ అధికారులు, ఇతర దేశ అధికారులు, ప్రజలు మంచి నాయనిదిగో ప్రభా, అధికారులందరూ మంచి పరిపాలన చేసినట్లు, మనుషులందరూ మంచి మార్గము నడిచినట్లు, రక్షణ ఆనందమును కూడా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలమైన మనమందరము దేవుని నామములో శుభములు కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు వారు మరణము లోకానికి ఎంతో ఉపయోగమైనది. మరణించారని కొందరు బాధపడతారు, కానీ మరణము చాలా ఉపకారమైనది. ఆయన మరణించకపోతే ఈ భూలోకానికి సరైన రక్షణ లేదు, ఈ దేశాలకు అన్నిటికీ రక్షణ లేదు. అంత గొప్ప మరణమును ఆయన త్యాగం చేసి మనుషులందరికీ కూడా రక్షణ ఉంది ఇదిగో అని ఒక స్టాంప్ వేసి ఒక దస్తాదిని మీకు ఇచ్చారు. ఎవరు పొందుకుంటే వారికి పరలోక భాగ్యం దొరుకుతుంది. ఒకటి, అవమానకరమైన మరణము పొందారు. అవమానం, ఎంత అవమానం అంటే సృష్టికర్తకి, ఆయన సృష్టికి కర్త అయ్యుండి అవమానకరమైన మరణమును పొందినట్లు మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 దేవుని వాక్యం సెలవిస్తుంది. అవమానకరమైన మరణము. ఎంత అవమానం అంటే ఆయన పెద్ద అధికారి అయ్యుండి, దేశం అంతటికీ అధికారి అయ్యుండి ఆయన అవమానకరమైన మరణమును పొందారు. ఆయన తిట్టారు, కొట్టారు, రకరకాలైన చింతరగింతలు పెట్టారు. ఆయన పొందటాకు వచ్చారు కనుక అవమానాన్ని భరించగలిగారు. ఆ అవమానం భరించగలిగిన గారు గనుకునే అంత యాతనకరమైన అవమానం భరించారు కనుకని ఆయన పరలోక రాజ్యములో ఆసీనుడై ఉన్నాడు. రెండోది, శ్రమలతో కూడిన మరణం. శ్రమ, ఎంత శ్రమ అంటే ఆయన శిశువులతో పాలు పొందుతూ ఉన్నాడు. ఇదిగో నేను శ్రమలు పొందబోతున్నాను, శ్రమ పడకముందే మనము మీతో పాటు నేను భోజనం చేయాలని శిశువులతో. శ్రమ చాలా భయంకరమైన శ్రమ. ఆయన పొందిన శ్రమ ఈ దేశంలో ఎవ్వరూ పొందలేదు. అంత గొప్ప శ్రమ సృష్టికర్త పొందినట్లు చూస్తూ ఉన్నాం. మూడోది, హతసాక్షి మరణ. హతసాక్షిగా మరణం అయిపోయారు. ఆయన మరణము చాలా ఉపయోగకరమైనది. దేశానికి, దేశ జనానికి, దేశ ప్రజలకి, ప్రతి మనుషుడికి కూడా ఆయన మరణము చాలా ఉపకారమైనది కనుకనే ఆయన మూడోది హతసాక్షి మరణము. దేవునికి మహిమ కలుగును. ఇక నాలుగోది, త్యాగపూర్వకమైన మరణము. త్యాగం చేసి మరణించారు. చాలా గొప్ప త్యాగమూర్తి. ఆయన త్యాగము సామాన్యమైన త్యాగము కాదు. సో ఆయన త్యాగం చేశాడు, గొప్ప త్యాగం చేసి ఆ త్యాగపూర్వమైన మరణాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఐదోదిగాను, పాపభారముతో కూడిన మరణము. నా పాపములు, మనుషులందరి పాపములు ఆయన మీద పెట్టుకుని, ఆయన భుజాల మీద వేసుకుని, పాపభారమును మోసి పాపభారమెల్ల మోసి బరువు దించి వేసినావు రక్షకా, నా వందనాలు. పాపభారాన్ని తీసివేశారు. నా అందరి పాపభారము ఆయన భుజాల మీద వేసుకున్నారు. పాపభారముతో కూడిన మరణము. ఆ మరణములో మనం మరణించాలి, కానీ
మన బదులు ఆయనే మరణించారు. ఆయన మరణించారు. త్యాగపూర్వకమైన మరణాలు, హతసాక్షి అయిన మరణాలు. 1 అవమానకరమైన మరణం, 2 శ్రమలతో కూడిన మరణం, 3 హతసాక్షి మరణం, 4 త్యాగపూర్వకమైన మరణం, 5 పాపభారముతో కూడిన మరణము. మన పాపాలన్నీ ఆయన మీద మోపేరు గనుక పాపభారమును ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. పాపభారం, లోకంలో ఏమైనా భారాలు ఉంటే ఆ భారాలు డబ్బు భారం అయితే కొందరు చదురటం వలన, వ్యాధి భారం అయితే డాక్టర్ల ద్వారాగా వైద్యం చేసుకోవటం ద్వారాగా కొన్ని భారాలు ఇలా తొలుగుతాయేమో, కానీ పాప భారాన్ని తీసేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఇక 6వదిగాను సత్యంతమైన మరణము. ఆయన శాశ్వతమైన మరణం, సత్యంతంగా పొందాడు మరణం. ఆయన మరణము పొందినప్పుడు, ఇదిగో నేను నా ప్రాణమును పెడతా ఉన్నాను, నా ప్రాణమును పెడతానికి, నా ప్రాణాన్ని తిరిగి తీసుకోవటానికి నేను తండ్రి దగ్గర సర్వాధికారము పొంది వచ్చాను. అందుకు చేత నేను మరణము పెడతానికి స్వచ్ఛందమైన మరణమును పొందినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇక 7వదిగాను సమస్తము నాకు సరిపోయిన మరణము. సమస్తానికి, లోకానికి, దేశానికి, దేశ జనానికి, అన్ని దేశాల వారికి కూడా సరిపోయినంత మరణం ఆయన పొందాడు. ఆయన మరణము ద్వారాగా దేశానికి గొప్ప రక్షణ, ఆయన మరణము ద్వారాగా మనిషి జీవితానికి గొప్ప రక్షణ. ఆయన మరణించకపోతే మన జీవితానికి ఇలువ లేదు ప్రియులారా, మన జీవితానికి ఇలువ లేదు. ఆయన మరణించాడు కనుకనే ఆ మరణం వెనకాల మన జీవితానికి గొప్ప ఇలువ కలిగి ఉంది. ఆ ఇలువని ఎవరు పొందుకుంటారో? తండ్రి పంచిపెట్టాడు మనకు ఆస్తిని, రక్షణ అనే గొప్ప ఆస్తిని పంచిపెట్టారు. ఎవరు దాన్ని స్వతంత్రించుకుంటారో రక్షణ పొందుకుంటారు, ఎవరు దానిని అంగీకరిస్తారో వారికి రాజ్యమును విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యము దొరుకుద్ది. పరలోక రాజ్యములో స్వచ్ఛందంగా జీవించటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఇవి పొందుకుంటున్నావా? నీ తండ్రి ఆస్తిని ఎలాగైతే పొందుకుంటున్నావో ఈ భూలోకంలో, నీ తండ్రి ఆస్తిని ఎలాగైతే నువ్వు స్వాధీనపరుచుకుంటున్నావో, ఆయనిచ్చిన గొప్ప రక్షణ అనే ఆస్తిని నువ్వు పొందుకోకపోతే ఈ భూలోకమును విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి నువ్వు చేరలేవు. పరలోకానికి చేరాలంటే ఆయన నీకు పంచి ఇచ్చిన శ్రమలతో కూడినది, ఎంతో స్వచ్ఛందమైనది, ఎంతో సమస్తము నాకు సరిపోయిన రక్షణ ఆయన దయచేసి గొప్ప ఆస్తి. ఈ భూలోకం ఆస్తి కంటే కూడా గొప్ప విలువైన రక్షణ. ఆ రక్షణ నువ్వు పొందుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తావు. రక్షణ పొందుకోకపోతే ఆయన ఏ దారి చూపించాడో నిన్ను సృష్టించినవాడు, సృష్టికర్త అయిన తండ్రి ఏ దారికి పంపుతాడో పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. నేను సప్తంగా చెప్పవలసిన పని లేదు, కానీ ఏ దారికి వెళ్తావో ఈ భూమి మీద ఉండగానే ఒక మంచి మార్గాన్ని నువ్వు ఎన్నుకో. సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకో. ఈ భూలోకంలో జీవిస్తున్నది జీవితం కాదు, ఈ భూలోకంలో తింటున్నది తిండి కాదు, ఈ భూలోకంలో కడుతున్నది బట్టే కాదు. నీకు స్వచ్ఛందమైన శ్రేష్టమైన పరలోక రాజ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. దాంట్లో ఆ రాజ్యంలో నీవు ఉండాలంటే ఈ భూలోకంలో అన్నీ వదులుకోవాలి. అన్నీ వదులుకోవటం అంటే పాపాన్ని వదలాలి, అక్రమను వదలాలి, అన్యాయం వదలాలి, చెడుతనమును వదలాలి. ప్రతిదీ వదిలిపెట్టి ప్రభు రాజ్యానికి వారసులవుటానికి, నీతిగా జీవించడానికి ప్రయత్నించి పరలోక భాగ్యం నీకు దొరుకుతుంది. అట్టి కృప దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కూడైన మాకు ఇప్పుడు చేసిన ప్రార్థనలకును సదానిత్యము తోడైనగాక.
ఆమేన్. ఈ వీడియోను షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.